హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. రైన్ అప్డేట్స్ తెలియచేయండి అంటే ఎంత మాత్రం పడింది అని చాలామంది అడుగుతున్నారండి. అంటే కర్ణాటక ఏరియా వాళ్ళు అండ్ మదనపల్లి ఏరియా వాళ్ళు, ఫార్మర్స్ అన్న వాళ్ళు అందరూ కూడా. సో అందుకనేసి ఈ ఫుల్ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి, అంటే ఈ వీడియో చేస్తున్నటువంటి డేట్ వచ్చేసి 27వ తేదీ అండ్ మే నెల 2026 సంవత్సరం. అండ్ అనంతపురంలో వచ్చేసి వర్షం అయితే భారీగా, అంటే అతి భారీగా భయంకరంగా వచ్చింది, గాలి వాన అని చెప్పొచ్చండి. అండ్ అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా అండి. సో పిడుగులు కూడా పడ్డాయి అక్కడక్కడ. సో ఓకే ఫ్రెండ్స్, ఇక అనంతపురంలో వచ్చేసి అనంతపురం జిల్లా అనే కాదండి, కొంచెం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడ్డాయి. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము. అండ్ దాదాపుగా 4-5 వర్షాలు అయితే పడ్డాయండి. కొన్ని విలేజెస్లో మాత్రం పడలేదు, అంటే పడని చోట్ల అయితే కూడా ఉన్నాయన్నమాట. అండ్ నిన్న పడినటువంటి వర్షం వచ్చేసి మొత్తం అనంతపురం జిల్లా మొత్తం వర్షం అనేది పడిందనమాట. అండ్ అతి భారీ వర్షము అండ్ మంచిగా అతిగా పదునైంది, నీళ్ళు నిలిచాయన్నమాట నేల మీద. సో ఓకే ఫ్రెండ్స్, ఇక అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాగులు, ఈ చెక్ డాములు ఇవన్నీ కూడా నిండినాయి అన్నమాట. సో అంత పెద్ద వర్షము. సో రైతులకైతే చాలా మంచిది అని చెప్పొచ్చండి. సో ఎందుకు అంటే కనుక, అంటే నేలలో పెట్టిన, అంటే ఆల్రెడీ ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, బట్ ఎండలు ఉన్న వాళ్ళకు అండ్ నీళ్లు లేని వాళ్ళకు ఇది కొంచెం మంచి విషయము, అంటే హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని చెప్పొచ్చండి. సో పంట ఆల్రెడీ పెట్టి ఉంటే కనుక ఈ గాలికి కొంచెం మొక్క పడిపోవడము, ఇరిగిపోవడము, అది గ్రోతింగ్ రాదు కాబట్టి సో వాళ్ళకు కొంచెం నష్టమే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఏమైనా పంట ఒడిపోయి ఉంటే కనుక, అంటే నీట్గా చేసుకునే వాళ్ళకు, ధాన్యం బయటకు వచ్చి ఇలా ఇబ్బంది పడే వాళ్ళకు అది కూడా నష్టమే అని చెప్పొచ్చు. బట్ పంట పెట్టుకునే వాళ్ళకు అండ్ నీళ్లు లేని వాళ్ళకు ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది రైన్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు, మీరు వాట్సాప్లో పంపించారు కదా వర్షం ఇప్పుడు నవ్వు రైన్ ఇన్ అనంతపూర్ అనేసి. సో ఇన్ఫర్మేషన్ మాకు తెలియచేయండి ఎంత మాత్రం ఏమి అని. సో రైన్ అప్డేట్స్ అయితే ఇదేనండి. అండ్ ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే రీసెంట్గా ప్లాంటేషన్ అనేది చేశారు, బట్ వర్షం కారణం చేత ఇలా నీళ్లు నిలబడ్డాయి అనమాట పొలంలో. సో ఇది వచ్చేసి ఆత్మకూరు విలేజ్లోనండి. ఇక్కడ ఈ విధంగా నిలిచేంతగా వర్షం అనేది వచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ప్లాంటేషన్ అయితే చాలా మంచిగా ఎక్కువగానే చేస్తున్నారండి అనంతపురంలో. అంటే పైరు దొరకనంతగా ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి అండ్ 25 రోజుల ముందు నుంచి కూడా పైరు అనేది ఏమాత్రం దొరకడం లేదు. 1.5 రూపాయి, 2 రూపాయలు పెట్టినప్పటికీ కూడా, అంటే అంత ప్రైస్ పెట్టినప్పటికీ కూడా బట్ దొరకడం లేదు. ఒక మొక్క వచ్చేసి 1.5 రూపాయి నుంచి 2 రూపాయలు పెడుతున్నప్పటికీ కూడా మొక్కలు దొరకడం లేదు. వేరే ప్లేసెస్ నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు అనేది, అంటే పైరు అనేది తెప్పించుకుంటున్నారు ఇక్కడి వాళ్ళు. సో ఈ విధంగా అనేది అనంతపురంలో ప్లాంటేషన్ అనేది చేస్తున్నారండి. సో అంత భారీగానే ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు, ఎందుకంటే వర్షాలు పడ్డాయి, నేల కూడా బాగా కొంచెం కూల్ అయిపోయింది. సో ఈ కారణం చేత. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.